కొండగట్లో ఉన్న మునుల గుహ కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉంది. ఆ వెనకాల కనిపిస్తుంది మునుల గుహ. ఈ మునుల గుహ కథ ఏంటంటే, త్రేతాయుగంలో మునులు ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారట. అప్పుడు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతం తీసుకెళ్లే మార్గంలో ఇక్కడ ఆగుతారు. సో నేను లక్ష్మణుని గురించి వెళ్తున్నాను, నాకు సమయం లేదు, నేను మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మునులను చాలామంది రాక్షసులు వచ్చి ఇబ్బంది అయితే పెడతారు. సో అప్పుడు మునులందరూ ఏం చేస్తారంటే, మన బేతల స్వామికి తపస్సు చేయగా బేతల స్వామి వచ్చి ఆ రాక్షసులందరినీ హతమారుస్తాడు. ఆ బేతల స్వామి శక్తి కూడా సరిపోక సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వచ్చి ఆ రాక్షసులందరినీ హతమారుస్తాడట. అది ఇక్కడ ఉన్న భక్తులు పురాణాలు చెప్తున్న కథ. సో ఇప్పుడు మనం ఈ మునుల గుహ లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందో వెళ్ళి చూద్దాం. ఇక్కడ గబ్బిలాలు, పాములు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ లోపలికి వెళ్ళి అది ఎలా ఉంది, లోపల ఇంకా ఏదో విగ్రహాలు, శివలింగం కూడా ఉందట. లోపలికి వెళ్ళి తెలుసుకుందాం మనం.